అటోమీ మ్యాజిక్ ఛానల్కి స్వాగతం. ట్రావెల్ చేయడం అలవాట, బాగా ఊళ్ళు తిరగడం అంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారా? సో అలాంటి వాళ్ళకి ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చాను. దానికంటే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఫుల్గా చూడండి, లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఇలా చేయడం వల్ల వేరే వాళ్ళకి చాలా మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనమాట. కొంతమందికి ట్రావెల్ చేయడం బాగా ఇష్టం అండి, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. కొంతమందికి ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉండదు, అయినా కూడా కొన్ని సందర్భాల్లో బయటకు ఊర్లు వెళ్లాల్సి వస్తుంది అనమాట. సో ఇష్టం ఉన్నా లేకపోయినా సరే వెళ్ళినప్పుడు మనం కొన్ని థింగ్స్ తీసుకువెళ్ళాలి. అది మన అందానికి ఖచ్చితంగా కొన్ని ప్రొడక్ట్స్ అంటూ మనం క్యారీ చేయాల్సిందే. ఎటు వెళ్ళినా కూడా మనం తీసుకువెళ్ళేది మన బ్యూటీ ప్రొడక్ట్స్ అనమాట. అన్ని ప్రొడక్ట్లు ఒకే కిట్ లో ఉంటాయి అనమాట. అదే అటోమీ క్లెన్జింగ్ ట్రావెల్ కిట్ అనమాట. సో ఈ ట్రావెల్ కిట్ లో 6 ప్రొడక్ట్స్ వస్తాయి అనమాట. మొత్తం 6 ప్రొడక్ట్స్ ఏంటి, అవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫేస్ కి చూద్దాం. మెయిన్ మనం ఎప్పుడు ఫేస్ కి ఎక్కువ చూస్తాం కాబట్టి సో ఫేస్ కి చూద్దాం. అందులో ఫస్ట్ది డీప్ క్లెన్జర్, సెకండ్ది ఫోమ్ క్లెన్జర్. ఈ డీప్ క్లెన్జర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డీప్ క్లెన్జర్ లో జిన్సింగ్ ఎక్స్ట్రాక్ట్ అలాగే జింకో ఎక్స్ట్రాక్ట్ అనే 2 హెర్బల్ ఇంగ్రీడియంట్స్ తో దీన్ని తయారు చేశారనమాట. సో ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల మన స్కిన్ చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది అనమాట. సో ఈ డీప్ క్లెన్జర్ ని మనం యూస్ చేయడం వల్ల మన ఫేస్ పై ఉన్న డస్ట్ అలాగే పొల్యూషన్ ఇంకా మేకప్ ని రిమూవ్ చేస్తుంది అనమాట. అలా చేసి మన ఫేస్ ని చాలా క్లీన్ గా నీట్ గా ఉండేలాగా చేస్తుంది. ఫేస్ డల్నెస్ ని పోగొడుతుంది. ఇందులో ఉన్న గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ వల్ల మన ఫేస్ చాలా క్లియర్ గా నీట్ గా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఇందులో క్యారెట్ ఎక్స్ట్రాక్ట్ ఉందన్నమాట. దీని వల్ల మన ఫేస్ చాలా హెల్తీగా గ్లోగా కనిపిస్తుంది. అలాగే మన ఫేస్ కి పోషకాలని అందిస్తుంది అనమాట. ఈ డీప్ క్లెన్జర్ ని ఎలా యూజ్ చేయాలంటే మన డ్రై ఫేస్ మీదే, పొడి ఫేస్ మీదే చాలా కొద్దిగా తీసుకొని ఫేస్ మొత్తం అప్లై చేసుకొని ఒక 2 మినిట్స్ మసాజ్ చేయండి. ఆ తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేసేయండి, సరిపోతుంది. తర్వాత ఫోమ్ క్లెన్జర్. ఇందులో ఉన్న ఫెలినస్ లింటియస్ అనే 2 హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉన్నాయన్నమాట. ఈ ఫోమ్ క్లెన్జర్ మనకి ఫేస్ వాష్ లాగా ఉపయోగపడుతుంది. దీనితో మనం ఫేస్ రుద్దుకున్నాం అనుకోండి, మన ఫేస్ పై ఉన్న డస్ట్ రిమూవ్ అయిపోతుంది, మురికి అన్నది పోతుంది, చెమట అన్నది పట్టదు, అలాగే చెమట స్మెల్ అన్నది రాదనమాట. చాలా ఫేస్ చాలా గ్లోగా యవ్వనంగా కనిపిస్తుంది. ఫేస్ చాలా నీట్ గా క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే ఓపెన్ పోర్స్ ని క్లీన్ చేసి ఓపెన్ పోర్స్ క్లోజ్ అయ్యేలాగా చేస్తుంది ఈ ఫోమ్ క్లెన్జర్. ఇంకా మనం సబ్బు అనేది వాడకూడదు, ఓన్లీ ఇది ఫేస్ వాష్ లాగా దీన్నే యూజ్ చేయాలన్నమాట. ఇది ఎలా యూజ్ చేయాలంటే కొద్దిగా తీసుకోండి, చేతిలో తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇలా అంటే కనుక మనకి నురగ వస్తుంది. సో దాంతో ఫేస్ మొత్తం చక్కగా ఒక 1 మినిట్ అయినా సరే ఫేస్ రుద్దుకోండి. చాలా బాగుంటుంది, మీ ఫేస్ చాలా గ్లోగా కనిపిస్తుంది. అలాగే దీనివల్ల ఇది రుద్దుకోవడం వల్ల ఏంటంటే పిగ్మెంటేషన్ సమస్యలు కూడా పోతాయి. ఫ్యూచర్లో పిగ్మెంటేషన్ అన్నది మనకి ఏర్పడకుండా ఇది ఫస్ట్ మనల్ని కాపాడుతుంది అనమాట. ఇంకా రెండోది వచ్చేసి హెయిర్ కండి. హెయిర్కి వచ్చేసి మనకి షాంపూ, కండిషనర్ అంటే అటోమీ హెర్బల్ షాంపూ అలాగే అటోమీ హెర్బల్ కండిషనర్. ఫస్ట్ షాంపూ గురించి తెలుసుకుందాం. ఈ అటోమీ హెర్బల్ షాంపూ యూస్ చేయడం వల్ల, దానికి తల రుద్దుకోవడం వల్ల మనకు ఉన్న హెయిర్ సమస్యలు మొత్తం పోతాయండి. అంటే హెయిర్ అన్నది డ్రై అవ్వకుండా ఉంటుంది, అలాగే డాండ్రఫ్ పోతుంది, అలాగే హెయిర్ చాలా నీట్గా సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది, ఇంకా చిక్కులు పడకుండా ఉంటుంది అనమాట. దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ యాంజెలికా గిగాస్, సినీడియం అఫిషనలే, పయోనియా జపానికా. ఈ 3 ఇంగ్రీడియంట్స్ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ వల్ల మనకున్న హెయిర్ ప్రాబ్లమ్స్ మొత్తం క్యూర్ అయ్యి హెయిర్ చాలా అందంగా, చాలా సాఫ్ట్గా, స్మూత్గా, చక్కగా తయారవుతుంది అనమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే షాంపూని కొద్దిగా చేతితో తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని తల మొత్తం చక్కగా సాఫ్ట్గా నిదానంగా రుద్దుకోండి. తర్వాత వచ్చేసి అటోమీ హెర్బల్ కండిషనర్. ప్రతి ఒక్కళ్ళు కండిషనర్ యూజ్ చేయాలండి, ఎందుకంటే ఆ కండిషనర్ వల్ల మన జుట్టుని మెయింటైన్ చేసుకోవచ్చు మనం. సో హెర్బల్ కండిషనర్ మన తలస్నానం అయిపోయిన తర్వాత ఆ తడి తల మీద చాలా కొద్దిగా హెయిర్ మొత్తం పట్టించుకోండి. ఆ తర్వాత ఒక 2 నుంచి 3 మినిట్స్ అలాగే ఉంచండి. ఆ తర్వాత ఉట్టి నీళ్ళతో కడిగేసేయండి, సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మన హెయిర్ అన్నది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. చిక్కులు మొత్తం పోతాయి, తల దువ్వకుండానే చిక్కు మొత్తం వచ్చేస్తుంది అనమాట. అలాగే షైన్ అవుతూ ఉంటుందండి. మెయిన్ హెయిర్ అయితే చాలా షైన్ అవుతూ ఉంటుంది అనమాట. మూడోది వచ్చేసి హెర్బల్ బాడీ క్లెన్జర్. ఫేస్ వాష్ చూసాము, ఇప్పుడు బాడీ వాష్ అన్నట్టు అనమాట. ఇంకా సోప్ అనేది వాడకూడదు అనమాట. ఈ బాడీ క్లెన్జర్ ని గిన్నెలో చాలా కొద్దిగా వేయండి, ఒక పంప్ వేసేసి కొంచెం వాటర్ మిక్స్ చేసేసి దాంట్లో
ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే ఒక మెత్తటి క్లాత్ ఏదైనా సరే తీసుకొని ఒళ్ళంతా స్మూత్గా రుద్దుకోండి, సరిపోతుంది. ఇలా చేయటం వల్ల మన శరీరం పై ఉన్న ఆ మురికి, ఆ చెమట రిమూవ్ అయిపోతాయి. శరీరం పైన దురదలు కానివ్వండి, దద్దుర్లు కానివ్వండి, ర్యాషెస్ కానివ్వండి, ఇంకా చాలా రకాల స్కిన్ ఎలర్జీస్, స్కిన్ ప్రాబ్లమ్స్ మొత్తం ఈ బాడీ క్లెన్జర్తో క్యూర్ అయిపోతాయి అన్నమాట. ఉన్నా లేకపోయినా కూడా ఈ బాడీ క్లెన్జర్ యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో కూడా మనకి ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రావు. స్కిన్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది, అలాగే బాడీ మొత్తం షైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇందులో చాలా రకాల హెర్బల్ ఇంగ్రీడియంట్స్ అలాగే ఫ్లవర్స్ని యూజ్ చేసి ఈ బాడీ క్లెన్జర్ని తయారు చేశారనమాట. దీనివల్ల బాడీ మంచి స్మెల్ వస్తుంది, చెమట అన్నది పట్టదు. ఇంకా ఆ తర్వాత బాడీ లోషన్ అండి. క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత దాంతో స్నానం చేసేసిన తర్వాత తుడుచుకొని డ్రై అయిపోయిన తర్వాత ఈ లోషన్ని చాలా కొద్దిగా తీసుకొని మొత్తం ఇలా అనుకొని బాడీకి అప్లై చేసుకోండి. ఇలా చేయడం వల్ల మన బాడీ ఏంటంటే డ్రై అవ్వదన్నమాట. బాడీ డ్రై అవ్వకుండా చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది, హైడ్రేటెడ్గా ఉంటుంది ఎప్పుడు. ఇంకా శరీరం పై ఉన్న పగుళ్ళు మొత్తం తగ్గిపోతాయి అన్నమాట. ఇంకా శరీరం ఫ్యూచర్లో పగలటాలు అలా ఏముండదు. అలాగే సమ్మర్లో వచ్చే చెమట పొక్కులు అవి ఉంటాయి కదా, సో అవి రాకుండా మనల్ని కాపాడుతుంది. వచ్చినా కూడా ఇది రాయటం వల్ల అవి తగ్గిపోతాయి అన్నమాట. అలాగే బాడీ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది, షైన్ అవుతూ ఉంటుంది. ఇదైతే అసలు జిడ్డు ఉండదండి, శరీరం మొత్తానికి అది అబ్జర్వ్ అయిపోతుంది, వెంటనే పొడి పొడిగా ఉంటుంది అనమాట. చాలా హైడ్రేటెడ్గా మాయిశ్చరైజింగ్గా కనిపిస్తుంది అనమాట. బాడీ శరీరం పైన ముడతలు రావు, అలాగే యంగ్ లుక్ మనకి కనిపిస్తుంది అనమాట. చూసారా, ఈ 6 రకాల ప్రోడక్ట్లు మనకి చాలా ఉపయోగపడే ప్రోడక్ట్లే, ప్రతి ఒక్కళ్ళు క్యారీ చేయాల్సిన ప్రోడక్ట్స్ అనమాట. సో ఇవన్నీ ఒకే దాంట్లో రావడం మాత్రం సూపర్ ఉంది కదా. సో మీరు వాడండి, మీరు యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు ట్రావెలింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది మాత్రం గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే క్యారీ చేయడం ఈజీ కదా, చాలా అలాగే తీసుకొని వెళ్ళిపోవచ్చు, హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇది బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.